రా కదలి రా కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 10న తుని వస్తున్నారని, ఈ పర్యటనను నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నియోజకవర్గం పరిశీలకులు అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు పిలుపునిచ్చారు. ఇక కాకినాడ 36వ డివిజన్ ఇన్ఛార్జ్ నల్లూరి శ్రీనివాస్ అధ్యక్షన జరిగినటువంటి సమావేశంలో వారు మాట్లాడారు. ఇక రా కదలి రా కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు తుని రావడం జరుగుతుందని తెలిపారు. ఈ పర్యటనను నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక వైసీపీ అరాచక పాలనకు ప్రతి ఒక్కరూ స్వస్తి పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెచ్చెట్టి విజయలక్ష్మి, టీడీపీ నాయకులు ఒమ్మి బాలాజీ, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. చిన్నతనం వస్తుంది, అది రప్పించుకోవద్దని ఆ మాట కూడా చెప్తుంది మీకు. అవి తునిలో చంద్రబాబు నాయుడు గారు 10వ తారీఖున మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ పెద్ద ఎత్తున మీ ద్వారా తెలియజేస్తున్నాం. వాళ్ళు అసలు దుఃఖింది. వైసీపీలో ఎవరైతే మంచి వాళ్ళు ఉంటే మీరు వస్తే తీసుకోండి, స్వాగతించండి. వైసీపీలో చెడ్డ ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గమైనటువంటి పాలనని అంతం చేయడానికి, ఏదైతే ప్రజలు ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గమైన జగన్ పాలనలు ఇసిగి వేసారిపోయారో వారి యొక్క మనోభావాలను తెలుసుకొని వారు రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, వ్యవసాయదారులు, యువత, ఉద్యోగులు, అలాగే పరిశ్రమలో పనిచేసే కార్మికులు, అన్ని రకాల వారు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నాయో వారందరినీ కాపాడడానికి, చైతన్యం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కాకినాడ జిల్లాలో 10వ తారీఖున తుని నియోజకవర్గంలో రా కదలిరా, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా బహిరంగ సభని భారీ స్థాయిలో లక్షలాది మందితో అక్కడ జరపబోతున్నారు. ఆ సభకు సంబంధించి కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొండబాబు గారి నాయకత్వంలో ఈరోజు వేలాది మందిగా 10వ తారీఖున భారీ స్థాయిలో తరలి వెళ్ళి ఆ సభను జయప్రదం చేసి, ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని విజయ పందాన్ని తీసుకెళ్లి ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపాలని ప్రజలు చూస్తున్నారు. దాన్ని నిజం చేయడానికి ఈ సభను జయప్రదం చేయడానికి ఇవాళ మేము అందరం కూడా కాకినాడలో ఈ విధంగా సమావేశాలు పెడితే అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి వస్తుందని తెలియజేసుకుంటూ, రాబోయేది ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.